జై గురుదేవ్. మహాభారత గ్రంథము విదుర నీతి సుధ 8వ అధ్యాయం 8వ శ్లోకం. ఆశాధృతిం హంతి సమృద్ధి మస్తకః క్రోధః శ్రియం హంతి యశః కదర్యత అపాల సంహంతి పశుం చ రాజా నేకః క్రుద్ధో బ్రాహ్మణో హంతి రాష్ట్రం. ఆశాధృతిం హంతి సమృద్ధి మస్తకః క్రోధః శ్రియం హంతి యశః కదర్యత అపాల సంహంతి పశుం చ రాజన్నేకః క్రుద్ధో బ్రాహ్మణో హంతి రాష్ట్రం. ఆశ ధైర్యమును, యముడు దేహపుష్టిని, క్రోధము సంపదను, లోభము కీర్తిని అనగా సౌందర్యమును, పాలన లేకుండాట పశువులను, కోపించిన ఒక్క బ్రాహ్మణుడు దేశమును రూపుమాపుదురు. ఆశ వల్ల మనిషికి ఎదుటి వారికి లోబడి వినయంతో వారి అనుగ్రహం పొందటానికి తంటాలు పడతాడు. తనని అవతలి వారి హీనంగా చూసిన ధైర్యంగా ఎదురు తిరగలేడు. కాబట్టి ఆశ మనిషి ధైర్యాన్ని హరిస్తుంది, పిరికివానిగా మార్చేస్తుంది. బాల్యం నుండి ఎదుగుతూ వచ్చిన శరీరం యవ్వనం రాగానే బలంగా అందంగా తయారవుతుంది. ఆ స్థితిలో కొంతకాలమే ఉంటుంది. అటు తర్వాత కాలుని ప్రభావంతో క్రమంగా పుష్టిని, అందాన్ని కూడా కోల్పోతుంది. జర అంటే వార్ధక్యం. ఒకప్పుడు బలంగా, అందంగా, ఆకర్షణగా ఉన్న శరీరంలో మార్పులు వస్తాయి. కండలు కరిగిపోతాయి, శరీరం ముడతలు పడుతుంది, జుట్టు తెల్లబడుతుంది, పళ్ళు ఊడిపోతాయి. ఇలా దేహంలోని ఒక్కొక్క శక్తిని యముడు హరిస్తాడు. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడే మనిషి పుణ్యకార్యాలు చేయాలి. తరువాత దేహంలో కలిగే మార్పుల గురించి చింతిస్తాడు తప్ప దైవ చింతన పట్ల దృష్టి పెట్టడు. ఇక క్రోధము అగ్ని వంటిది. క్రోధాగ్ని అనే ప్రయోగం కూడా ఉంది. అది మన సిరి సంపదలను హరిస్తుంది. శ్రీ మహాలక్ష్మీదేవి క్రోధబుద్ధి కల వారి వద్ద ఉండదు. సేవకులు కూడా వెళ్ళిపోతారు. కాబట్టి క్రోధమును అదుపు చేసుకోవాలి. లోభి తనకు తానే శత్రువు. తన శరీర పోషణకు కూడా ఖర్చు పెట్టడు. రోగం వచ్చిన ఔషధాలు సేవించడు. లోభిని అందరూ ఏవగించుకుంటారు, ఎవరూ గౌరవించరు. అతని వద్ద ఎంత సంపద ఉన్నా ఏమిటి లాభము? గడ్డివాము వద్ద కుక్క కాపలా ఉన్నట్టు లోభి తన సంపదను కేవలం కాపలాదారుగా ఉంటాడు. ఎవరికి ఏది ఉచితంగా ఇవ్వడు. కాబట్టి కీర్తిని లోభం హరిస్తుంది. ఇక పశువులకు సరి అయిన పాలన ఉండాలి. వేళ ప్రకారం వాటికి వాటిని మేతకు తిప్పాలి, మంచినీరు త్రాగించాలి. అప్పుడే అవి పుష్టిగా ఉండి పాలన ఇస్తాయి. లేకపోతే కళతప్పి దీనంగా ఉంటాయి. చివరకు కోపించిన ఒక్క బ్రాహ్మణుడు దేశాన్ని రూపుమాపగలడు అన్న విదుర నీతి వాక్యం చాణక్యుని కథలో రుజువైనది. విదురుని కాలానికి చాలా శతాబ్దాలు గడిచిన తర్వాత చాణక్యుని కథ జరిగింది. నందులు చాణక్యుని సభలో ఘోరంగా అవమానిస్తారు. ఆ అవమానానికి ప్రతీకగా చాణక్యుడు నందవంశాన్ని నిర్మూలిస్తాడు. చంద్రగుప్తుని చక్రవర్తిని చేస్తాడు. రాచరిక నియంతృత్వాన్ని సహించలేక ప్రజాతంత్ర పరిపాలనకు రూపకల్పన చేస్తాడు చంద్రగుప్తుడు. మరికొన్ని జాగ్రత్తలు కూడా విదురుల వారు చెబుతున్నారు. ఇంటిలో ఎల్లప్పుడూ ఉండవలసిన వాటి గురించి చెబుతున్నారు. కంచు, వెండి, తేనె, విషాన్ని హరించే మణి, ఒక ముసలి చుట్టము, ఇవి అవసరార్థము పనికి వస్తాయి. అలాగే మంచి గంధపు చెక్క, వీణ, అద్దం, నెయ్యి, రాగి పాత్ర, సాలగ్రామం, శంఖం, గోరోచనం అనే మంగళద్రవ్యాలు గృహస్థు ఇంటిలో ఉండాలని మనువు తన ధర్మశాస్త్రంలో చెప్పారు. మరొక ముఖ్య విషయాన్ని కూడా విదురుల వారు ధృతరాష్ట్రులకి చెప్తున్నారు. ధర్మమును మించింది ఏదీ లేదు. ధర్మరక్షణ కోసము కామము, భయము, లోభము, ప్రాణభయం లేకుండా నిలబడాలి. అంటే దేన్నైనా త్యాగం చేయవచ్చును, కానీ ధర్మాన్ని త్యాగం చేయకూడదు. సుఖదుఖాలు శాశ్వతం కావు. అనిత్యమైన వాని పట్ల వ్యామోహం వదులుకోవాలి. నిత్యమైన వాని పట్ల మమకారం పెంచుకోవాలి. ఏది అనిత్యము? ప్రాపంచిక ప్రలోభాలన్నీ అనిత్యములే. ఆధ్యాత్మిక ప్రయోజనాలన్నీ శాశ్వతాలే. ఎందరో గొప్ప బలం, కీర్తి, మహిమ, సిరి సంపదలు కలిగిన రాజులు, చక్రవర్తులు భూమిని పాలించారు. కోటలు, ఆలయాలు నిర్మించారు, శిల్పాలను చెక్కించారు. కానీ వారంతా యమునికి వశం కాక తప్పలేదు. మనిషి మరణించగానే శవము అని పిలుస్తారు.
వీలైనంత త్వరగా ఇంటి నుండి శ్మశానానికి పంపివేస్తారు. ఎంతో కష్టపడి తాను సుఖపడక కూడబెట్టినదంతా వారసులో ఇతరులు అనుభవిస్తారు. సిరి సంపదలు ఉన్న పరమదరిద్రునిగా జీవించే వారి జీవితాల్లో సుఖ సంతోషాలు ఎక్కడివి? తమ చేత్తో దాన ధర్మాలు చేసుకోకపోతే ఇతరులెవరు తన కోసం ఏమి చేయరు. పువ్వులు కాయలు లేని చెట్టును పక్షులు వదిలిపోయినట్లు చనిపోయిన వారి శరీరాన్ని బంధువులు కుటుంబ సభ్యులు దూరంగా సాగనంపుతారు. మనిషి చితిలో దహనం చెందాక అతడి కర్మలు మాత్రమే జీవుని అనుసరిస్తాయి. ఇరుముడి లాంటి సత్కర్మలు దుష్కర్మలు వెంట ఉంటాయి. కాబట్టి సత్కర్మల ద్వారా మనిషి ఉత్తమగతుల కోసం కృషి చేయాలి. లోభం లేని మనిషి సజ్జనుడు. అలాంటి వ్యక్తి తనలోని మంచి గుణాలను అభ్యాసం చేత అభివృద్ధి చేసుకోవాలి. ఇంకా విదురుల వారు ఇలా అంటున్నారు: పుణ్యపురుషుడు ఒక తీర్థనది లాంటివాడు. పుణ్యనదులు సత్యమనే బ్రహ్మము నుండి ఉద్భవిస్తాయి. ధీర స్వభావమే ఒడ్డు, దయ అందులోని అలలు. ఇలాంటి దైవీ స్వభావం కలవాడు పరమాత్మ కృపకు పాత్రుడు కాగలడు. మనుష్యుడు తన ప్రజ్ఞ చేత ధర్మము చేత జీవనాన్ని సాగించాలి. పెద్దలైన బంధువుల సలహాలను మన్నించాలి. తనకు తెలియని విషయాలను పండితులు పెద్దల వద్ద వినయంతో అడిగి తెలుసుకోవాలి. శరీరాన్ని అన్ని వేళలా మంచి ఆహారం క్రమశిక్షణతో కాపాడుకోవాలి. అదేవిధంగా నిత్య కర్మలను శ్రద్ధగా ఆచరించాలి. బద్ధకించకూడదు. విధి నిషేధాలను పాటించాలి. నిషిద్ధ సమయాలలో నిద్ర ఆహారం పనికిరాదు. వేదములలో గల మంచి విషయాలను పండితుల ద్వారా తెలుసుకోవాలి. వాటిలో ఆచరణయుక్తమైన వాటిని పాటించాలి. సద్బ్రాహ్మణునిగా జీవింపదలిచిన వాడు వేదములను అధ్యయనం చేయాలి. దూషితములైన ఆహారమును తినకూడదు. సత్యమునే పలకాలి. అది కూడా ప్రియమైన పలుకులతోనే చెప్పాలి. శాంతం ఆభరణంగా ధరించాలి. గురువులను గౌరవిస్తూ సేవలు చేయాలి. అలాంటి బ్రాహ్మణుని దేవతలు కూడా గౌరవిస్తారు. వేద పండితుడు ధర్మరక్షణలో ప్రాణం కోల్పోయినవాడు, యుద్ధమును మరణించినవాడు స్వర్గప్రాప్తిని పొందగలరు. విదురు నీతిని సదా పఠించేవారు సన్మార్గం నుండి మరలిపోరు. కాబట్టి నిత్యపారాయణ గ్రంథంగా విదురనీతిని సుధను పఠిస్తూ ప్రయోజనం పొందాలి అని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని సంతు. ఇంతటితో ఈ విదురనీతి సుధా సంపూర్ణం. హరి ఓం తత్సత్.